వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. కృష్ణా జిల్లా పెనుమలూరు జనసేన పార్టీ సభ్యత్వం ప్రజల్లో బలంగా చేకూర్చేందుకు అహర్నిశలు కృషి చేస్తాం అని ధీమా వ్యక్తం చేస్తున్న పెనుమలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు సమ్మెటి సుధాకర్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ సభ్యత్వాన్ని ప్రజల్లోకి మరింత అవగాహన పెంచేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని జనసేన పార్టీ నాయకులు పెనుమలూరు ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ప్రదాత ఉద్యమి సారథి నామకరణంతో చేపట్టిన కార్యక్రమం వివరాలను పార్టీ నాయకులు వెల్లడించారు. 400 రూపాయలు పార్టీ సభ్యత్వం తీసుకోవడం ద్వారా సామాన్యులకు అత్యవసర సమయంలో ఎంతగానో ఉపయోగపడుతుందని, కేవలం 400 రూపాయలతో చేసుకున్న సభ్యత్వం తర్వాత 5 లక్షల బీమా వరకు వర్తిస్తుందని వివరించారు. 8వ తేదీన ఆదివారం నాడు కంకిపాడు మండలంలో కృష్ణా జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు బండి రామకృష్ణ ఆధ్వర్యంలో మరియు ఎంపీ బాలశౌరి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటారని వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు సమ్మెటి సుధాకర్, వడ్డీ జీవా, మాదాసురాము, ఆవుల రత్తయ్య, తిరుమల శెట్టి సుధీర్ పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంకి నాంది పలికిన జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారు కాబట్టి దీన్ని జనాల్లోకి విరివిగా తీసుకెళ్లాలని కోరటం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమం ఈ జనసేన పార్టీ వాట్సాప్ గ్రూపుల్లోకి తప్ప, ఈ ఫేస్బుక్లోకి తప్ప ఇంకెక్కడ జనాలకు చేరువ కావట్లేదు కాబట్టి ఈ విధంగా ప్రెస్కి ఇచ్చి ఇంకా ప్రజల్లో విరివిగా అవగాహన కార్యక్రమాలు కలిగించి ఇంకా సభ్యత్వాలు పెంచాలి, ఆ అవగాహన కార్యక్రమాలు పెంచాలని చెప్పేసి మేము కోరుకుని ఇలాగ జనాల అవేర్నెస్ క్రియేట్ చేద్దామని చెప్పి సభ్యత్వాల నమోదు ఇంకా ఎక్కువ చేద్దాం, కుటుంబాలకి ఆర్థికంగా భరోసా ఇద్దాం. కనపడిన అభిమానులు చాలా ఉన్నారు, కనపడేది కొంతమంది కనపడతాం, కనపడిన అభిమానులు చాలామంది ఉంటారు. ఆ రోజు మీటింగులకు వచ్చి చాలామంది దెబ్బలు తిని యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలు కోల్పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. కుటుంబాలు ఆర్థికంగా చాలా దెబ్బతింటున్నాయి. దానివల్ల ఏంటంటే ఆర్థికంగా దెబ్బతినకుండా కుటుంబానికి కూడా భరోసాగా మేమంతా ఉన్నాం, జనసేన పార్టీ అండగా ఉంటుంది అని చెప్పి చెప్పడం కోసం మనకి ఈ ఉద్యమి సాధకు ప్రదాత అని చెప్పి పెట్టారు. ఆ కార్యక్రమం గురించి వాట్సాప్ గ్రూపులనే కాకుండా వాట్సాప్ గ్రూపులోనే జనసేన పార్టీ వరకే తెలుస్తుంది, లేదా ఇంటర్నెట్లో వాటిలో మీడియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అంతే తప్ప జనాల్లో ఉన్న కొంతమంది తెలియదు, ఫోన్లు వాడిన వాళ్ళకి వాళ్ళకి తెలియదు. ఇలాంటివి ఏంటంటే కొన్ని పేపర్లో పడితేనో టీవీలో వస్తేనో అలాంటివి వస్తే జనాలు ఇంకా ఉధృతంగా తెలుస్తుంది కాబట్టి ఈ కార్యక్రమం చేపట్టాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియజేసేది ఏమనగా, మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించిందే సామాన్య ప్రజల కోసం. జనసేన పార్టీని ప్రజలందరికీ చేరువ చేయాలనే ఉద్దేశంతో ఆయన ఉద్యమి అని పార్టీలోకి సభ్యత్వం ద్వారా ప్రజల్ని ఎంటర్ చేయడానికి ఉద్యమి సభ్యత్వాలు ఆయన స్టార్ట్ చేయడం జరిగింది. ఈ నెల మార్చి 10వ తారీఖు వరకు ఉద్యమ సభ్యత్వాలు అందరికీ అందుబాటులో ఉంటాయి. దానికి మేమందరం కలిసి సాధకులం ప్రజలందరినీ జనసేన పార్టీలోకి చేర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలకి జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు, జనసేన పార్టీ యొక్క భావజాలాలు పౌరులందరూ అన్నదమ్ముల్లా కలిసి మెలగాలనే ఉద్దేశంతోనే జనసేన పార్టీలోకి సభ్యత్వాల ద్వారా ప్రజలను తీసుకుంటున్నాము. ఈ సభ్యత్వం తీసుకోవడం వల్ల సామాన్య ప్రజలకి ఆర్థిక భరోసా కూడా కలుగుతుంది. 18 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు ఉన్న వారందరికీ ఇన్సూరెన్స్ ద్వారా బెనిఫిట్స్ కలుగజేస్తున్నాం. ఈ సభ్యత్వ రుసుము 400 రూపాయలుగా పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. ఈ సభ్యత్వం ద్వారా ప్రజలు జనసేన పార్టీకి మద్దతుగా రావాలని, తద్వారా వారికి ఆర్థిక భరోసాను కూడా ఇవ్వడం జరుగుతుంది. దాని గురించి తెలియజేస్తున్నామండి. ఓకే. ముందుగా మీడియా మిత్రులకి నమస్కారాలండి. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో యువత ఎక్కువ ఉండడం వల్ల సభలకి వేరే కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడు యాక్సిడెంట్లు జరగడం, కుటుంబానికి భరోసాగా ఉండడానికి క్రియాశీలక సభ్యత్వం అని చెప్పి పెట్టడం జరిగింది. దీంట్లో క్లారిటీ ఇస్తున్నామండి. కొంతమందిని ఇప్పుడు క్రియాశీలక సభ్యత్వం చేసుకున్నారా అని అడిగితే కొంతమంది ఇప్పుడు ఉద్యమి సభ్యత్వం అనడం వల్ల క్లారిటీ మిస్ అవుతున్నారు. ఉద్యమి సభ్యత్వం అన్నాక ఇది ఏంటి కొత్తదా, ఇది మళ్ళీ ఇంకో సభ్యత్వం మళ్ళీ వేరేగా చేస్తున్నారన్న అని అడుగుతున్నారు.
ఉద్యమీ సభ్యత్వం అనేది క్రియాశీలక సభ్యత్వం అనేది రెండు ఒకటే. మీరు దానికి నామకరణం చేశారంతే, ఉద్యమీ సభ్యత్వం అని చెప్పి. క్రియాశీలక సభ్యత్వం, ఉద్యమీ సభ్యత్వం ఒకటే. తప్పకుండా అందరూ తీసుకొని మన ఫ్యామిలీకి భరోసాగా ఉండండి. కీడుంచు మేలుంచు కీడుంచు అన్నట్టుగా మన ఫ్యామిలీకి భరోసాగా ఉండడానికి ఈ సభ్యత్వం. చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన 50,000 నుంచి 60,000 వరకు చిన్న చిన్న బిల్లులు పెట్టుకోవడానికి కానీ, రిస్క్ టైం పోక రిస్క్ అయిన 5 లక్షల వరకు బెనిఫిట్ ఉంది. లాస్ట్ ఇయర్ నేనైతే ఒక లారీ డ్రైవర్ గారు ఇలాగే అనుకోని పరిస్థితుల్లో మరణిస్తే 5 లక్షల రూపాయల చెక్కు ఇప్పించడం కూడా జరిగింది. అంటే మనం జరగాలని కోరుకోము, కానీ ఫ్యామిలీకి భరోసా ఉండడానికి అని చెప్పి ఈ సభ్యత్వాన్ని ప్రవేశపెట్టిన మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇది ఉద్యమి, సాధక్, ప్రదాత అని కళ్యాణ్ గారు ఏంటంటే, ఈ భారతదేశంలో ఉన్న పౌరులందరూ అన్నదమ్ముల వల్ల కలిసి ఉండాలనే ఉద్దేశంతోనే వీరికి పార్టీలో ఇదివరకు జన సైనికులని, వీర మహిళలని ఎలాగైతే బిరుదులు ఇచ్చారో, ఈ పార్టీలో సభ్యత్వం తీసుకునే వ్యక్తులకి ఒకరు ప్రత్యక్షంగా పాల్గొంటారు. పార్టీలో ప్రత్యక్షంగా పాల్గొనే వాళ్ళకి ఒక బిరుదు, కొంతమంది వారి ఉద్యోగాలు చేసుకుంటా పార్టీకి మద్దతుగా ఉంటారు, వారికి ప్రదాత అని ఒక బిరుదు. ఉద్యమి వారు మన జెండా పట్టుకొని, జనసేన పార్టీ యొక్క జెండా పట్టుకొని తిరుగుతారు కాబట్టి ఉద్యమకారులాగా ఉద్యమి అని, అలా రకరకాల బిరుదులతో పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎంతో ముఖ్యం. ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తరువాత ఇప్పటికీ కొన్ని గిరిజన గ్రామాల్లో వెలుగులు లేవు. ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ గారు ఉండటం వల్ల వెలుగులను కూడా తీసుకొస్తున్నారు. అలాంటి దమ్మున్నోడు, దిల్లున్నోడు పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు దొరకటం మన రాష్ట్ర ప్రజలు చేసుకున్న అదృష్టం. మీరందరూ కూడా, అందుకనే మేమందరం కూడా జనసేన కుటుంబంగానే భావిస్తాం. ప్రజలందరూ కూడా ఇలా జనసేన పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలపాలని, ఈ ఒక్క ప్రభుత్వం, ఈ కూటమి ఇంకా కొన్ని కాలాల పాటు ఇలాగే కొనసాగాలని, ఆంధ్ర రాష్ట్రం నలుమూలల అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ప్రజలందరినీ మా ఉద్యమీ సభ్యత్వం, జనసేన పార్టీ సభ్యత్వం రేపు ఆదివారం అనగా 8/3/2026 మా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు బండిరెడ్డి రామకృష్ణ గారి ఆధ్వర్యంలో కంకిపాడులో ఉద్యమీ సభ్యత్వం మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం అయింది. దీనికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం బందరు పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు విచ్చేస్తున్నారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ప్రజలందరూ వచ్చి తమ మద్దతు తెలియజేయాలని, ఈ జనసేన పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులు, కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అర్థం చేసుకోవాలని భావిస్తూ మీ అందరినీ ఈ మీడియా ముఖంగా జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ సమావేశానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాం. గతంలో చూసుకుంటే సభ్యత్వం పార్టీ తీసుకుంటే కనుక ఎప్పుడు కూడా సభ్యత్వం ఉంటే టైం డేట్ పెట్టినంత మనం పొడిగించేది ఉంటుంది. కాకపోతే ఈసారి కూడా అలానే పొడిగిస్తారని చెప్పి జనాలు అనుకుంది. అదొకటి. ఇంకోటి నాదల మన స్టేట్మెంట్ ఉంటుంది, సాధారణ మనం కానీ వర్తించుతాం అని. ఇది అనేది అది నాదెళ్ల మనోహర్ గారు మీడియా ముఖంగా చెప్పారండి. అఫీషియల్గా అయితే ఇంకా మాకు వాటి పేపర్ ప్రకారంగా రాలేదు. పెద్దలు చెప్పారంటే జనసేన పార్టీలో చెప్పిందే చేస్తారు, అందులో నో డౌట్. వాళ్ళందరూ జనసేన పార్టీ పెట్టిందే ప్రజల కోసం. వాళ్ళు ఆలోచించింది ఏంటంటే, ఈ ఉద్యమీ సభ్యత్వం 400 రూపాయల ద్వారా ఒక ఇన్సూరెన్స్ కంపెనీకి అమౌంట్ కట్టి త్రూ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా డబ్బులు ఇప్పిస్తున్నారు. రిస్క్ జరిగినా ఏది జరిగినా కూడా. కానీ వాళ్ళందరూ బాధపడుతుంది, ఆలోచిస్తుంది ప్రజల కోసం. మనం ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పించగలుగుతున్నాం, కానీ సామాన్యంగా మన జెండా పట్టుకొని మన అభిమాని చనిపోతే వారికి ఏదో ఒకటి చేయాలని ఒక ఉద్దేశంతో పెద్దలందరూ కలిసి 1,00,000 రూపాయలు ఇద్దాం సాధారణ మరణానికి అని ఒక నిర్ణయించుకున్నారు. దాన్ని పేపర్ ప్రకారంగా మాకు రాగానే మేము అందరికీ తెలియజేస్తాం. ఈ మార్చి 14 మా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అండి. దాని గురించి మేబీ ఈసారి పొడిగింపు ఉండదని అనుకుంటున్నాం. 10వ తారీఖే లాస్ట్ డేట్ అని అనుకుంటున్నాం. ఇక పెద్దలు నిర్ణయించాలి అది. ఎందుకంటే
మాకు పండగ వాతావరణం. మార్చి 14 అంటే మా పార్టీ అంటే ప్రజల పార్టీ, ఇది అందరి కోసం పెట్టింది. అందుకని మేము పండగగా చేసుకుంటాం. మరి ఆ పండగ రోజు ఈ సభ్యత్వాలు ఉండడం అంటే మాకు కొంచెం ఇబ్బంది కాబట్టి దాన్ని పొడిగించరు అని అనుకుంటున్నాం. మీడియా మిత్రులు నమస్కారం అండి. నా పేరు మాదాస్ రాము. నేను తాడిగట్ మున్సిపాలిటీ ఉపాధ్యక్షుడిని. ఇప్పుడు పెట్టిన మీటింగ్ దేని గురించి అంటే ఉద్యమీ సభ్యత్వం గురించి అండి. ఉద్యమీ సభ్యత్వం అంటే ఒకప్పుడు సభ్యత్వం అని చెప్పేసి పెట్టారు, జనసేన పార్టీ సభ్యత్వం అని. అది ఉద్యమ సభ్యత్వం రెండు ఒకటేనండి. ఇప్పుడు ఎలాగో రెన్యువల్ సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేసుకోవాల్సిన వాళ్ళు రెన్యువల్ చేసుకోవాలి, కొత్తగా తీసుకోవాల్సిన వాళ్ళు కొత్తగా కూడా తీసుకోండి. అట్లాగే మన పార్టీలో ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు, జనసేన పార్టీకి ఓటేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సభ్యత్వం తీసుకోవచ్చండి. ఇది తీసుకోవడం వల్ల ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ ఉన్న బయటకు ఎక్కడికైనా వెళ్తున్నా మన ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఒక భరోసా కింద ఉంటుందండి. ఇప్పుడు ఇది ఎందుకనంటే ఇప్పుడు ఇది యాక్సిడెంటల్గా ఎవరన్నా రిస్క్ జరగకూడదు. రిస్క్ జరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి 5 లక్షల రూపాయల చెక్ వాళ్ళ ఇంటికి వస్తుందండి. అట్లాగే లాస్ట్ టైం జరిగిన వాళ్ళకు కూడా చాలామందికి ఈ చెక్ 5 లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది. అట్లాగే రోడ్డు ప్రమాదవశాత్తు ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యి ఒక చెయ్యి కానీ కాలు కానీ ఇలా ఇరిగిపోయిన వాళ్ళకు కూడా 50,000 నుంచి 1,00,000 రూపాయల వరకు చెక్కులు కూడా లాస్ట్ టైం అందించడం జరిగింది. అట్లాగే ఈ ఉద్యమీ సభ్యత్వం కూడా అట్లాగే ఉంటుంది. రిస్క్ జరిగితే 5 లక్షల రూపాయలు పాలసీ ఉంది దీనికి. నెక్స్ట్ వచ్చేసేపటికి యాక్సిడెంటల్గా జరిగితే ఈ పాలసీ కూడా ఉంది. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు జనసైనికులు ఈ సభ్యత్వం తీసుకుని మన పార్టీలో ఉన్న జనాభా పెరగాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. అట్లాగే మనం ఎంతమంది ఉన్నాం ఏంటి అన్నది తెలియాలి అంటే ఈ సభ్యత్వం కట్టడం వల్ల కూడా మన పార్టీలో మన స్ట్రెంత్ ఎంత ఏంటి అన్నది తెలుస్తుంది. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కట్టి ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిందే కోరుతున్నాం. అట్లాగే రేపు 8వ తారీఖు 8/3/2026 ఆదివారం నాడున పొద్దునపూట 10ంటికి మన పెనలూరు నియోజకవర్గం తరపున బండ్రెడ్డి రామకృష్ణ గారు, కృష్ణా జిల్లా అధ్యక్షులు గారు, ఆయన ఆధ్వర్యంలో కంకిపాడులో మీటింగ్ పెట్టడం జరిగిందండి. ఈ ఉద్యమీ సభ్యత్వం ఏంటి దాని గురించి మొత్తం చర్చించుకొని దాని గురించి ఎట్లా చేయాలి ఏంటి అన్న దాని గురించి చెప్పడానికి ముఖ్య అతిథిగా మచిలీపట్నం ఎంపీ గారు బాలశౌరి గారు ఇచ్చేస్తున్నారు. ఆ ప్రోగ్రాంకి కూడా ప్రతి ఒక్కళ్ళు పెనలూరు నియోజకవర్గంలో ఉన్న జన సైనికులు అందరూ రావాల్సిందిగా కోరుతున్నాము. జై జనసేన, జై హింద్.